ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణాయ నమః. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్. కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, సనాతన ధర్మ వీక్షకులకు అందరికీ కూడా కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 24/4/2024 నుండి 1/6/2024 వరకు మీనరాశిలో కుజ భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రుణకారకుడు, రోగకారకుడు, శత్రుకారకుడు, ఆరోగ్యకారకుడు, మానవుని యొక్క శరీరంలో ప్రవహించేటువంటి రక్తానికి కారకుడు, అలాగనే ఎవరి యొక్క రాశిలో కానీ లగ్నంలో కానీ 1లో కుజుడు ఉన్నా, 2లో కుజుడు ఉన్నా, 4లో కుజుడు ఉన్నా, 7లో కుజుడు ఉన్నా, 8లో కుజుడు ఉన్నా, 12లో కుజ భగవానుడు సంచారం ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించే పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి పరిస్థితిని కలిగించాలని, అందరికీ గృహయోగం, భూయోగం, ధనయోగం, రాజ్య పట్టాభిషేక యోగాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఈ కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఇంకాను మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. కనుక ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం, కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని కుజ భగవానికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, సునకపు మహారాజు గారికి కానీ, యాచకుడికి కానీ, బ్రాహ్మణుడికి కానీ దానం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఆ రోజు వీలైనంత వరకు ఎరుపు మందార పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం, కాళభైరవ స్వామికి స్మరణ చేయడం, కాళభైరవ అష్టకాన్ని వినడం, ఇంట్లో ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన తాంత్రిక పరమైనటువంటి రుణదోషాలు, వివాహానికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్ర కంచుతో తయారు చేయబడి ఉంది కనుక 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకోవడం, శబ్దాన్ని స్మరించడం వల్ల కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. ఒకసారి చూద్దాం. ఈ శబ్ద తరంగాల వలన మనిషి శరీరంలో ఉన్న చక్రాలు వికసింపచేయడం, అంటే మనిషి శరీరంలో రక్తం యొక్క ప్రవహించే రంగు ఎరుపు రంగు ఉంటుంది కనుక ఆ యొక్క రోగాల నుంచి తొలగించుకోవడం, వాహన ప్రమాదాలను తొలగించడం, యంత్ర మంత్ర తంత్రపరమైనటువంటి తాంత్రికపరమైన దోషాలు తొలగిపోవడం, మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని జయీభవ విజయీభవ విజయాలు కలిగించడానికి మనకు ఆ అక్షయ పాత్ర ఉపయోగపడుతుంది. ఎందుకనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలంగా తీసుకొచ్చే శక్తి అంగారకుడు కూడా కాళభైరవ స్వామికి సేవ చేయడం వలన తృప్తి పడతాడని చెప్పి గమనించాలి. మనకు ఆ అక్షయ పాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణాన్ని ఏర్పాటు చేయించి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ప్రసాదంగా కూడా మీకు అందజేయడం జరుగుతుంటుంది. ఈ కుజుడికి సంబంధించినటువంటి దోషం ఎలా తొలగించుకోవాలి, ఎలా నివృత్తి చేసుకోవాలో కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మన దేవాలయంలో చేస్తాం కనుక ఈ కేంద్రమును సంప్రదించగలరు. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో
కర్మ నివారణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కానీ సంప్రదించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరు. భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? గొడవ పడినటువంటి వారు అక్కడికి ఆగకుండా పోలీస్ స్టేషన్లని గొడవలని దిగజారి ఎడబాటయ్యే జీవితం పరిస్థితి కాకుండా స్వల్పమైనటువంటి మార్పుల చేత కాలాన్ని మీకు అనుకూలంగా తెచ్చుకుంటూ కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలిగినట్లయితే మీ యొక్క జీవితం సుఖవంతం అని చెప్పి గమనించాలి. అందరికీ కుజ భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి. మేషరాశి వారికి మీనరాశిలో వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, అప్పులు, ఇబ్బందులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. యంత్రాలతో ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇలాంటి కాల సమయంలో మీరు అనుకున్న విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు మంగళవారం రోజున ఎరుపు క్లాతులో ఒక దోసెడు కందిపప్పును ఒక దోసెడు ఉప్పును కలిపి మూట కట్టి ప్రవహించే నీటిలో వేయండి. రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి మీనరాశిలో లాభస్థానంలో కుజ భగవానుడు సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, నూతనమైన గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో అద్భుతమైన యోగం మీ సొంతం కాబోతుంది. స్థిరాస్తులు, చరాస్తులు, వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉన్నాయి. కనుక ఆచితూచి నిర్ణయం తీసుకోండి. స్థిర చరాస్తులకు మీరే కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి. ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మంగళవారం పూట కానీ గురువారం రోజు కానీ కందులను దానం చేయండి. అద్భుతమైన ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మిథున రాశి వారికి రాజ్యస్థానంలో మీనరాశిలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనూహ్యమైనటువంటి విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి, ప్రైవేట్ రంగం నుంచి మీకు ఆశించినటువంటి మీ చదువుకు సమానమైన ఉద్యోగం రావడం, ఉద్యోగానికి సరిపడిన ధనం రావడం, ధనం వచ్చేటువంటి కార్యక్రమాల్లో స్థిర చరాస్తులు సొంతం చేసుకోవడం, తిరుగులేని చక్రవర్తులుగా మిథున రాశి వారికి యోగదాయకం ఉంది. ఇలాంటి కాల సమయంలో ఇంకొంచెం అనుకూలించగలగాలి అన్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపుతో కూడుకున్నటువంటి పుష్పాలతో కాళభైరవ స్వామికి అర్చన చేయడం వలన ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. కర్కాటక రాశి వారికి కుజ భగవానుడు భాగ్యస్థానంలో మీనరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులకు మంచి కాలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్థిరాస్తులు, చరాస్తులు, వాహనాలు, విదేశాలకు వెళ్ళాలి అన్నప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం. అయితే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తుంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసుకొని చూడు అంటూ ఉంటారు. అలాంటి కాల సమయంలో అన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటిని మనోధైర్యంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టగలిగితే విజయం మీ సొంతం అవుతుందన్నట్టుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచారం జరగడము, భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన సందిగ్ధత, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య అపోహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఓపిక, పట్టుదల, సహనమే మీ సొంతం అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం వల్ల మీ జీవితం సుఖవంతం అవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి కుజ భగవానుడు మీనరాశిలో అష్టమ స్థానంలో సంచారము చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు,
పొంచి ఉన్నాయి. దూర వాయు జల ప్రయాణంలో ఆటంకాలు అధికంగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, గొడవలు, రక్తపాతంతో కూడుకున్నటువంటి అనేక రకాలైన యంత్రాలతో, ఆయుధాలతో, నిప్పుతో, నీటితో దయచేసి చెలగాటం ఆడవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏ పని చేయకపోవడం ఉత్తమోత్తమము. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టాలి అనేటువంటి కారణం చేత ఆవేశపడి తొందరపడి నిర్ణయం తీసుకున్నారా, స్థిరాస్తులు, చరాస్తులు పోగొట్టుకోవడం, అప్పుల పాలవ్వడం, అనేక రకాలమైన సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామిక స్మరణ, కాళభైరవ స్వామిక అష్టోత్తరము, శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి స్మరణ మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి 7వ స్థానంలో మీనరాశిలో కుజ భగవానుడు సంచారం చేయడం వల్ల కలత్రత, అంటే వివాహం ప్రయత్నం చేసేవారికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహం ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళడం, వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, నూతనమైన వాహనాలు కొనుగోలు, క్రయ విక్రయాలు అనుకూలించినట్టు కనపడుతూ ఉంటాయి. కైనా దాని పూర్వ అపరాధాలు, అంటే ఒక ల్యాండ్ కొనేటప్పుడైనా, ఇంకో పని చేసేటప్పుడైనా దాని యొక్క క్షుణ్ణంగా తెలుసుకొని మీరు ప్రయాణం చేయగలిగితే జీవితం మంచి స్థితి ఉంటుంది. లేకపోతే ఈ కుజదోష ప్రభావం కారణం వలన అనేక రకాలమైన ఇబ్బందులు, సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా బంధువులలో, మిత్రుల్లో, స్నేహితుల్లో తలవంపు కార్యక్రమాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తులారాశి వారికి 6వ స్థానంలో కుజ భగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి భూయోగము, గృహయోగము, ధనయోగము, సువర్ణయోగం పట్టబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినట్లయితే అపార కుబేర సంపన్నులుగా మీరే అవుతారని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి మీనరాశిలో కుజ భగవానుడు పంచమ స్థానంలో స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం కలుగుతుందని ఆనందము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిని తీర్చిదిద్దడంలో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే వీరికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన ఆ ధనం సన్మార్గంగా ఉండగలిగినట్లయితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మీరు కష్టపడి సంపాదిస్తే మీ పిల్లలు వ్యసనానికి గురవ్వడం, వాహన ప్రమాదాలు, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడడం, పోలీస్ స్టేషన్లు, అనేక రకాల ఇబ్బందులతో మీరు బాధపడే పరిస్థితులు అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు మీ కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి, సమస్యలను దూరం చేసుకోండి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ కుజ భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వలన, అక్కడే ఉండబడిన రాహుతో కలిసి కూడా ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, శత్రువులు పొంచి ఉండడం, నిత్యము మిమ్మల్ని బాధ పెట్టాలి అనే వారు పనిగట్టుకొని మీరు మంచి చేసినా మీ పైన నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శత్రువులు అధికంగా పొంచి ఉంటున్నారు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, వీలైతే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పారాయణం చేయడము, మంగళవారం పూట ఎరుపు రంగు వస్త్రాలు ధరించడము, శ్రీ కాళభైరవ స్వామి వారికి ఎరుపు పుష్పాలతో అర్చన చేయడం వలన ఇలాంటి కుజదోషం, సర్పదోషం, నాగదోషం లాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో మీనరాశిలో కుజ భగవానుడు రాహుతో కలిపి సంచారం చేయడం, ఒకవైపు ఏలనాటి శని కూడా చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, పార్ట్నర్షిప్ వ్యాపార కార్యక్రమాలు చేసేవారందరితో సమాజమే దేవాలయము అన్నట్లు మీరు ఉండగలగాలి. లేకపోతే మీరు ఒకవైపు సమాజం ఒకవైపు అవ్వడం వలన మీకు రావాల్సినటువంటి ధనం కానీ, ఆస్తిపాస్తులు కానీ పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. పొరుగు వారి మాట వినే ప్రయత్నం చేయండి, కానీ అదే మనసులోకి తీసుకోవద్దు. మీ పని మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా చేసుకోండి. స్థిర చరాస్తులు, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి మీనరాశిలో ధనస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన ఒకవైపు కుజదోషం, మరోవైపు ధనస్థానంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ధనపరమైనటువంటి సమస్యలు పొంచి ఉన్నాయి. బంధువులను, మిత్రులను, స్నేహితులను మానవ సంబంధాలుగానే చూడండి. మీరు ఆర్థిక సంబంధాలుగా మార్చారా,
ధనం పోతుంది, సమయం పోతుంది, రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు, పోలీస్ స్టేషన్లు, ఈతి బాధలు, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకనగా కుజదోషం, అక్కడే రాహు ఉండడం, శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల అనేక రకాల వాహన, యంత్ర, మంత్ర, తంత్రపైన దోషాలతో, యంత్రాలతో బాధపడే పరిస్థితి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీనరాశి వారికి మీనరాశిలోనే కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోషము, అక్కడే రాహు ఉండడము, అక్కడే ఏళ్లనాటి సరి ప్రారంధ సంచార స్థితిలో ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు, అనవసరమైన తిరుగుడు, అనారోగ్యము, చిన్న చిన్న వాటికి ఆందోళన చెందడము, నువ్వు ఏం మాట్లాడకపోయినా శత్రువులు మీపైన దాడి చేయడము, ధనపరమైన చిక్కులు, న్యాయ సలహాలు, ఆధ్యాత్మికమైన వ్యక్తులతో దూరం అవ్వడము, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం వలన, నిద్రలేని రాత్రులు గడపడం వలన దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి రక్తపోటు, బీపీ, షుగర్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి నరాల బలహీనత వచ్చేటువంటి వ్యాధులు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, వ్యాధులను పారదోలండి.